హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అదే జీరా రైస్. చేయడం చాలా సింపుల్, అలాగే కిడ్స్ లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్ రెసిపీ. ఈరోజు జీరా రైస్ నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యితో కూడా చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి. మసాలా దినుసులు అంటే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు మొదలైనవి. ఇవన్నీ జస్ట్ ఫ్లేవర్ కోసమే కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి కొద్దిగా జీడిపప్పు కూడా వేస్తున్నాను. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. నేను స్పెసిఫిక్గా పిల్లల కోసమే చేస్తున్నాను కాబట్టి కొద్దిగానే మిర్చి యాడ్ చేశానండి. లేదు పెద్దవాళ్ళకు కూడా చేస్తున్నాము అనేటప్పుడు మిర్చి మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలి. మనం ఎంత రైస్ క్వాంటిటీ చేస్తున్నామో దానికి తగ్గట్టుగా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర నెయ్యిలో కానీ ఆయిల్లో కానీ ఫ్రై అవుతున్నప్పుడు మంచి సువాసన వస్తుంది. ఇలా మంచి సువాసన వస్తుంది అంటే జీలకర్ర బాగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 కప్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేయడం వల్ల రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. వాటర్ ఇలా మసులుతున్నప్పుడే మనం రైస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ వాటర్ మసులుతున్నప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలి. నేనైతే 5 to 6 విజిల్స్ వరకు రానిచ్చానండి. ఇలా చేయడం వల్ల రైస్ చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. పిల్లలు ఈజీగా తినగలరు. కుక్కర్ విజిల్ వచ్చేసింది, అలాగే స్టీమ్ కూడా చల్లారింది. ఇప్పుడైతే నేను మూత తీస్తున్నాను చూడండి. జీరా రైస్ చాలా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా ఉడికింది. ఇలా కొంచెం సాఫ్ట్గా ఉడికించడం వల్ల పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టినా కూడా మెతుకు గట్టి పడకుండా ఉంటుంది. ఈ జీరా రైస్ ఆలూ గ్రేవీతో కానీ, పనీర్ గ్రేవీ, చికెన్ గ్రేవీ కర్రీ, లేదు అంటే మష్రూమ్స్, ఇలా ఏ గ్రేవీ కర్రీతో అయినా కూడా సూపర్ యమ్మీగా ఉంటుంది. ఇంట్లో ఎప్పుడైనా వెజిటబుల్స్ లేనప్పుడు కానీ, లేకపోతే మనకి హెల్త్ బాగోలేక లేట్గా లేచినప్పుడు కానీ ఈ రెసిపీ చాలా సింపుల్గా తక్కువ టైంలోనే అయిపోతుందండి. నేనైతే ఈరోజు ఈ జీరా రైస్ని ఆలూ కుర్మా అలాగే రైతాతో సర్వ్ చేస్తున్నాను. ఇంత మంచి రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.